టైం దొరకదు అని తెలిసినా పర్వాలేదు, బుక్ పెట్టుకొని పోతే మీరు మీ ఫ్రెండ్ ఎవరైనా ఇద్దరు ఒకటేసారి ఒక బుక్ కాకపోయినా ఛాలెంజ్ పెట్టుకోండి. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శృతి గాడిపల్లి. సో మీరు నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నేను శృతి గాడిపల్లి. నేను ఇంతకు ముందు కూడా వీడియోస్ చేశాను, యూ కెన్ చెక్ ఇట్ అవుట్. సో మీకు నా థంబ్నెయిల్ చూసి అర్థమైపోయి ఉంటుంది సో వాట్ ఈస్ టుడేస్ వీడియో అని. అయితే ఎవరికైతే బుక్ జర్నీ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, ఎవరైతే ఆల్రెడీ బుక్ జర్నీ స్టార్ట్ చేసినారు బట్ కన్సిస్టెంట్గా ఉండాలంటే స్ట్రగుల్ అవుతుంది, లేదంటే డైలీ హ్యాబిట్గా ఫామ్ చేయాలంటే స్ట్రగుల్ అవుతుంది అంటే సో యు ఆర్ ఆన్ ది రైట్ ప్లేస్. సో నేను ఒక సింపుల్ స్టెప్స్ నాకు ఏవైతే వర్కౌట్ అయినాయో, నాకు కూడా స్ట్రగ్లింగ్ అయ్యేటప్పుడు కన్సిస్టెంట్గా ఉండాలంటే, ఎవ్రీడే చదవాలంటే, లేదంటే దాంట్లో ఉన్నది బుక్ని ఒక బెస్ట్ ఫ్రెండ్ చేసుకోవాలంటే నేను ఎలాంటి టిప్స్ ఫాలో చేసిన, నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది నాకేం సజెస్ట్ చేసినారు, నా ఎక్స్పీరియన్స్తోని వాళ్ళ ఎక్స్పీరియన్స్తోని అంతా కలిపి సో ఐ విల్ టెల్ సమ్ సింపుల్ బట్ సో ఇంపాక్ట్ఫుల్ steps today. So let's get started. So first question, అసలు బుక్స్ ఎందుకు చదవాలి, అసలు బుక్స్ని మన బెస్ట్ ఫ్రెండ్స్ లాగా ఎందుకు చేసుకోవాలి అని అంటే నన్ను అడిగితే విత్ మై ఎక్స్పీరియన్స్ అండ్ విత్ మై ఓన్ పర్స్పెక్టివ్ బుక్స్ మన మైండ్ని ఎక్స్పాండ్ చేస్తాయి. మనకి కొత్త ఐడియాస్ని, కొత్త మనుషులని పరిచయం చేస్తాయి. వాళ్ళు ఎట్లా ఆలోచిస్తారు, అసలు వాళ్ళు ఇట్లా కూడా ఆలోచించవచ్చా అనేలాగా ఇట్లా ఆలోచిస్తారు, ఓ ఇంత ఇవి కూడా ఉన్నాయా అని ఒక రియలైజేషన్. లేదంటే అసలు నాకేమనిపిస్తుంది అంటే మన లైఫ్ని గ్రో చేసుకోవడానికి ద ఈజియెస్ట్ వే ఏదైనా ఉంది అని అంటే ఐ టెల్ దట్స్ బుక్స్ అండ్ ఐఎమ్ అ ట్రూ ఎగ్జాంపుల్ ఫర్ ఇట్. నేను ఇక్కడ కూర్చున్నా, ఈరోజు మాట్లాడుతున్నా, లేదంటే శృతి గాడిపల్లి సంథింగ్ బియాండ్ యూట్యూబ్ ఆర్ ఐఎమ్ డూయింగ్ సంథింగ్ ఇన్ మై లైఫ్, ఐఎమ్ లెర్నింగ్ సంథింగ్ ఇన్ మై లైఫ్, ఏదైనా కానీ ఇఫ్ ఐఎమ్ డూయింగ్ సంథింగ్ that's making me a person different from the other person who are with me, then it's one of the biggest reason is books I feel. So ఇందుకు లైఫ్లో ఈజీగా గ్రో కావడానికి బుక్స్ విల్ మేక్ హ్యూజ్ ఇంపాక్ట్ అని నాకు అనిపిస్తుంది. సో ఇలాంటి హ్యాబిట్స్ ఫామ్ చేసుకోవడం, వాటికి స్టిక్ అయి ఉండడం కొంచెం కష్టము. సో అవి కష్టం కాకుండా మనం బుక్స్ని ఇష్టంగా ఎట్లా చదవాలి, ఏదో కంప్లీట్ చేయాలి అని కాకుండా కంప్లీట్ చేస్తూ మనం ఎట్లా నేర్చుకోవాలి, ఇవన్నీ మీరు చేయడానికి ఐ బాట్ సమ్ సింపుల్ స్టెప్స్. ఫస్ట్ టిప్ ఏంటి అంటే స్టార్ట్ స్మాల్. సో ఎప్పుడైనా ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ బుక్స్, మనం ఏ హ్యాబిట్ ఫార్మేషన్ అయినా మనం చిన్నగా స్టార్ట్ చేస్తే స్మాల్ అండ్ కన్సిస్టెంట్ స్టెప్స్ లీడ్స్ టు లాస్టింగ్ హ్యాబిట్స్ అని నేను బిలీవ్ చేస్తాను. సో చిన్నగా స్టార్ట్ చేయండి. పక్కన వాళ్ళు 50 పేజీలు చదువుతున్నారు, ఎదురుంగోళ్ళు 100 పేజీలు చదువుతున్నారు, అదేమొద్దు. సో నాకేదైనా అయితే ఇట్స్ నాట్ అబౌట్ బుక్స్. నేను ఏ హ్యాబిట్ ఫార్మేషన్ చేయాలన్నా, వర్కౌట్ చేయాలన్నా, యోగా చేయాలన్నా, మెడిటేషన్ చేయాలన్నా ఐ విల్ ఫాలో 2 minutes రూల్. నేను ఆ హ్యాబిట్ని ఫామ్ చేసుకోవాలంటే నేను ఫస్ట్ డే 2 minutes చేస్తాను, సెకండ్ డే 2 minutes చేస్తాను. ఓకే, ఐ కెన్ డూ 2 minutes వితౌట్ ఎనీ డిస్ట్రాక్షన్స్. అండ్ నాకు ఇది ఒక పని చేస్తున్నట్టు కాకుండా if I'm doing it as if I'm liking it, then I'll take it to 3 minutes. Then అదే ఫీలింగ్ నాకు 3 minutesలో కూడా వస్తుంది. నేను ఒక పని చేస్తున్నట్టు కాకుండా నాకు ఒక దీనివల్ల నాకు ఐఎమ్ గ్రోయింగ్ అనే ఒక ఫీలింగ్ వచ్చిన తర్వాత I'll take it to 4 minutes, I'll take it to then 5 minutes, then 10 minutes. అట్లా నేను నా బుక్ జర్నీ కూడా అట్లనే స్టార్ట్ చేసిన. ఫస్ట్ 1 page చదవండి, దాని తర్వాత 2 pages చదవండి మీకు అలవాటు అయిన తర్వాత. దాని తర్వాత దెన్ మీకు ఇది కూడా అలవాటు అవుతుంది, మీరు ఇష్టంగా చేస్తున్నారు అన్నప్పుడు దెన్ టేక్ ఇట్ బియాండ్ ఇట్, మీకు ఎంత అయితే అంత. కానీ రిమెంబర్ దిస్, స్టార్ట్ స్మాల్. సో నేను ఇంకొక టిప్ కూడా ఏమి ఇస్తానంటే, ఒకవేళ మీకు ఐఎమ్ ప్లానింగ్ టు డూ అ వీడియో టు ద బిగినర్స్, ఎలాంటి బుక్స్ మీరు ఫస్ట్ స్టార్ట్ చేస్తే బోరింగ్ ఫీల్ అవ్వరు, దెన్ యుల్ లైక్ స్టార్ట్ ఇన్ అ గుడ్ వే అన్నట్టు. ఇఫ్ యూ వాంట్ ఇట్ ముందే కావాలి అని అంటే కామెంట్ చేయండి, ఐ విల్ మేక్ ఇట్. చిన్నగా నావెల్సే చదవాలి, బయోగ్రఫీస్ చదవాలి, ఫిక్షన్ చదివేసేయాలి, సెల్ఫ్ హెల్ప్ బుక్స్ చదవాలి అన్నట్టు కాకుండా చిన్న బుక్స్ పెట్టుకోండి. లైక్ నేను
ఎప్పుడన్నా నేను మిస్ అయిపోతున్నా, నేను కన్సిస్టెంట్‌గా ఉండలేకపోతున్నా పెద్ద బుక్స్ అని అంటే నేను ఇలాంటి బుక్స్ చదువుతా. అయితే నాకు అమెజాన్‌లోనే బుక్ చేసిన ఇవి కూడా. ఇదేంటి అంటే చిన్న బుక్స్. స్టీవ్ హార్వే, హెన్రీ ఫోర్డ్, నారాయణ మూర్తి, జేఆర్‌డి టాటా, ధీరుభాయ్ అంబానీ వీళ్ళ బయోగ్రఫీస్ అన్నమాట. వీళ్ళ బయోగ్రఫీస్ గురించి మనకు తెలిసిందే. కానీ ఇట్లా పిక్చర్స్ వచ్చి చిన్న పిల్లలకి వస్తాయి కదా! ఇవి ఎల్‌కేజీ, యూకేజీ చిన్న 4, 5 ఇయర్స్, 6 ఇయర్స్ పిల్లలకనమాట. వాళ్ళకే ఇస్తే వాళ్ళే చదవాలా? మనం చదవొద్దా? చదవచ్చు. ఎవ్వరికీ ఏజ్ రెస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు. బుక్స్‌లో అయినా, దేంట్లో అయినా. లాలీపాప్ తినాలంటే తినొచ్చు, చాక్లెట్ తినాలన్నా తినొచ్చు, డోరేమోన్ చూడాలన్నా చూడొచ్చు. అది వాళ్ళకే అని ఏం లేదు. అది మన ఇష్టం మీద డిపెండ్ అయి ఉంటది. మనకి ఏది ఇష్టమైతే అది చేయాలి. దిస్ ఈజ్ వాట్ ఐ బిలీవ్. సో మీరు కూడా ఇది బిలీవ్ చేస్తే లైక్ చేయండి వీడియోకి. వి ఆర్ ఆన్ ద సేమ్ పాత్. సో నేను ఇలాంటి బుక్స్ బుక్ చేసుకొని చిన్నవి. ఇక్కడ మీరు చూస్తే శ్లోకాస్ అని ఉంది. ఇది కూడా చిన్న పిల్లలకి. నాకు మంచిగా అనిపించింది. సో ఇది కూడా నేను బుక్ చేసుకున్నా. మంచిగా ఫోటోస్ వచ్చి చిన్న శ్లోకాస్ వస్తాయి. అండ్ ఇట్లనే కాకుండా మహాభారతం, రామాయణం అవి కూడా మీకు ఒకవేళ మైథాలజీ ఇష్టం ఉంది అంటే మీరు అలాంటి బుక్స్ కూడా బుక్ చేసుకొని మంచి పిక్చర్స్ ఉంటాయి. చిన్న స్టోరీ లాగా ఉంటుంది. కొంచెమే మ్యాటర్ ఉంటుంది. బుక్ తొందర అయిపోతుంది. సో చదివినామన్న ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. బుక్ కంప్లీట్ చేసినామన్న ఒక హ్యాపీనెస్ ఉంటుంది. ఇంకొకటి ఏంటి అని అంటే మనకు కూడా చిన్నగా బుక్స్ అలవాటు అవుతాయి. సో దిస్ ఈజ్ మై అడిషనల్ టిప్. ఇంత మంచిగా చెప్తున్నా కదా గైస్. సబ్స్క్రైబ్ చేయడం ఫ్రీయే కదా! పాకెట్లో నుంచి ఏమైనా పైసలు తీయాలా? ఇట్లా కొట్టంగానే అట్లా అయిపోతుంది. ఏం ఆస్తి ఏం కరిగిపోదు, జేబులో నుంచి రూపాయి పోదు. తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత మంచి పాజిటివ్ వీడియోస్ తీసుకొస్తాం మీకోసం. సో టిప్ నెంబర్ 2, క్యారీ అ బుక్ వేర్ ఎవర్ యు గో. సో మనం ఎక్కడికి పోతున్నా మన టైం దొరకదు అని తెలిసినా పర్వాలేదు. బుక్ పెట్టుకొని పోతే ఇన్ కేస్ మనకు టైం దొరికితే మనం తీసి చదువుకోవచ్చు. సో సోషల్ మీడియా స్క్రోల్ చేసే బదులు అట్లీస్ట్ ఒక పేజ్ అయినా చదువుకునేలాగా. ఎక్కడ టైం దొరికితే అక్కడ. ఒకవేళ మనం కాలేజ్ పోతున్నాం, బస్లో టైం దొరుకుతుంది అని అంటే బస్లో చదువుకోవచ్చు. ఇంకెక్కడికైనా వేర్ ఎవర్ వి గో బ్యాగ్లో ఒక చిన్న బుక్ పెట్టుకొని పోతే ఎప్పుడు టైం దొరికితే అప్పుడు చదువుకున్నాం అనుకో చిన్నగా మన బ్రెయిన్ అనేది థింగ్స్ని యాక్సెప్ట్ చేయడానికి మనకి ఎప్పుడైనా కొత్తది మన బ్రెయిన్ యాక్సెప్ట్ చేసుకోవడానికి దాన్ని మనకి హ్యాబిట్ లాగా ఫామ్ చేయడానికి టైం తీసుకుంటుంది. సో మనము ఇట్లా చిన్న గ్యాప్స్ని ఫిల్ చేసే టైంలో కూడా మనం బుక్స్ని మన బ్రెయిన్కి అలవాటు చేస్తే ఓకే ఇది నాకు తెలిసింది అని నెక్స్ట్ టైం మనం ఒకవేళ చదవాలన్న థాట్ వచ్చినా అది పెద్ద పనిలాగా అనిపించకుండా ఇష్టమైన థింగ్ లాగా చేయవచ్చు. సో నేనైతే ఎక్కడికన్నా వెళ్తే నాకు అక్కడ ఒకవేళ నాకు ఇక్కడ టైం కూడా దొరకదు అని తెలిసినా కానీ నేను తీసుకెళ్తా. సో ఒకవేళ నాకు టైం దొరికిందనుకో మంచిగా చదువుకోవచ్చు. ఒకవేళ టైం దొరకకపోతే ఏముంది బ్యాగ్లోనే ఉంటుంది కదా. ఇంత చిన్న బుక్ ఏమైనా బర్వా గైస్ ఏదేదో పెట్టుకోపోతాం. సో క్యారీ అ బుక్ వేర్ ఎవర్ యూ గోయింగ్. సో టిప్ నెంబర్ 3 వచ్చేసి క్రియేట్ అ రీడింగ్ రొటీన్. సో ఎప్పుడైనా మనం రొటీన్ క్రియేట్ చేసుకుంటే స్టార్టింగ్లో కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. డే 1, డే 2, డే 3 కానీ ఒక 7 డేస్ తర్వాత 21 డేస్ అంటారు కదా. ఐ డోంట్ బిలీవ్ 21 డేస్ బికాజ్ ఇట్ మైట్ బి డిఫరెంట్ ఫర్ ఎవ్రీ వన్. ఒకరికి 21 డేస్ కావచ్చు, ఒకరికి 15 డేసే కావచ్చు, ఒకరికి 1 వీకే కావచ్చు, ఒకరికి సంవత్సరం కూడా పట్టవచ్చు. సో ఐ డోంట్ సజెస్ట్ 21 డేస్ మీరు బుక్ చదవండి. 21 డేస్ తర్వాత మీకు ఇది ఎవ్రీడే రొటీన్ అయిపోతుంది అని కాకుండా మీకు ఎట్లా అవుతుంది. సో నాకైతే రొటీన్గా నేను క్రియేట్ చేసుకున్నాను గైస్. ఎవ్రీడే నేను వండుకునేటప్పుడు అట్లీస్ట్ ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ యూజువల్గా ఒక హాఫ్ అన్ అవర్ కూడా చదువుతా, 1 అవర్ కూడా చదువుతా. ఇంకా లీస్ట్ అంటే 5 మినిట్స్ కూడా చదువుతా, 10 మినిట్స్ కూడా చదువుతా. ఎందుకంటే నేను స్టార్టింగ్ నుంచి నేను చదివి ఇంకా నాకు పడుకునేటప్పుడు ఫోన్లో ఎంత ఇంట్రెస్టింగ్ ఉన్నా కానీ అది పక్కకు పెట్టి నేను బుక్ చదవదు నాకు నిద్ర పట్టదు. సో నేను అట్లా నా బ్రెయిన్ అనేది క్రియేట్ చేసిన నేను నా హ్యాబిట్ అనేది అట్లా ఫామ్ చేసుకున్నా. సో ఒక రొటీన్ క్రియేట్ చేసుకోండి. నాకు నైట్ అవ్వచ్చు, మీకు మధ్యాహ్నం ఖాళీ ఉండొచ్చు, పొద్దున్న లేవగానే కూడా కొంతమంది చదువుతారు. ముందు నేను అట్లా చదివేదాన్ని, దాని తర్వాత నాకు నైట్ ఇంకా ఫిజబుల్ అనిపించి నేను నైట్కి దాన్ని చేంజ్ చేసుకున్నా. నేను నైట్ అనే కదా నైట్ కంపల్సరీ చదువుతా. డేలో కూడా నాకు ఎప్పుడు టైం దొరికితే అట్లా చదువుతా. సో మీకు ఎప్పుడు ఫ్రీ ఉంది, మీకు ఒకవేళ నైట్ మీకు పడుకోగానే నిద్ర పట్టేస్తుంది టైం అంటే బుక్ మీద ఎక్కువ ఫోకస్ చేయలేము, పట్టుకోగానే నిద్ర పడుతుంది అనుకున్న వాళ్ళు మార్నింగ్ లేవగానే చదవండి. ఇంకా డే పాజిటివ్గా స్టార్ట్ అవుతుంది మంచి మాటలు చదవడం వల్ల. సో ఇట్లా ఒక రొటీన్ అనేది క్రియేట్ చేసుకోండి. చాలా తొందరగా మనము బుక్స్ అనేది మన బెస్ట్ ఫ్రెండ్గా చేసుకోవచ్చు. టిప్ నెంబర్ 4, చూస్ బుక్స్ యూ ఆర్ ఎక్సైటెడ్ అబౌట్.
వాళ్ళు చెప్పినారు, వీళ్ళు చెప్పినారు, ఇది పెద్ద పాపులర్ బుక్, దీనికి ఇంత రేటింగ్ ఉంది, దీన్ని ఇంతమంది చదివినారంట, ఇది వాళ్ళు రికమెండ్ చేసినారు, ఈ సక్సెస్ పర్సన్కి ఈయన సక్సెస్ కావడానికి రీజన్ ఈ బుక్ అంట. ఇవన్నీ నమ్మొద్దు గైస్. నమ్మొద్దు ఇన్ ద సెన్స్, నువ్వు డిఫరెంట్ పర్సన్, నేను డిఫరెంట్ పర్సన్. నాకు నచ్చుతుందో నీకు నచ్చిందా లేదు. నాకు నచ్చింది నీకు ఎక్కువ నచ్చవచ్చు, నీకు నచ్చింది నాకు ఇంకా చాలా బాగా నచ్చవచ్చు. డిఫరెంట్ పీపుల్, డిఫరెంట్ పర్సనాలిటీస్, వీ హ్యావ్ డిఫరెంట్ లైకింగ్స్, వీ డోంట్ లైక్ డిఫరెంట్ థింగ్స్. సో ఇట్లా వేరే వాళ్ళు చెప్పినారు కాకుండా, వాళ్ళు చెప్పినవి కూడా మనకి వాళ్ళకి నచ్చినాక ఎక్కువ నచ్చవచ్చు. నేనేమంటా అంటే, మనకి ఏది ఇంట్రెస్టింగ్ ఉంది, ఏ జాన్రా ఇంట్రెస్ట్ ఉంది, నీకు థ్రిల్లింగ్ ఇంట్రెస్ట్ ఉంది, థ్రిల్లింగ్ బుక్స్ చదవడానికి ఎక్కువ ట్రై చేయి. నీకు ఇంట్రెస్టెడ్ కాబట్టి నువ్వు ఆ బుక్తో నీ జర్నీని ఎక్కువ రోజులు ఆ బుక్తో స్పెండ్ చేసే టైం ఉంది. నువ్వు బోరింగ్గా ఫీల్ అవ్వవేమో. నాకు సెల్ఫ్ హెల్ప్ ఇష్టం, ఇంకొకరికి రామ్ కామ్ ఇష్టం, ఇంకొకరికి ఫిక్షన్ బుక్స్ ఇష్టం, స్టోరీస్ ఇష్టం, బయోగ్రఫీస్ ఇష్టం. సో ఇట్లా ఎవరో రికమెండ్ చేసినారు, ఎవరో దీన్ని చదివి సక్సెస్ అయిపోయినారు, ఎవరి జీవితమో దీనివల్ల మారిపోయింది అని కాకుండా, మనకి ఏది ఇష్టం, మనకి ఏది సూట్ అవుతుంది, మనల్ని జెన్యూన్గా మనకి ఏది నచ్చుతుంది, ఆ జాన్రాకి వెళ్ళిపోతే యూ కెన్ మేక్ బుక్స్ యువర్ ఫ్రెండ్ ఇనిషియలీ and the best friend in a long run. So tip number 5, mix up your reading formats. అంటే కొంతమందికి ఫిజికల్ బుక్స్ ఇంట్రెస్టింగ్ ఉండొచ్చు, కొంతమందికి ఫోన్లో ఈ బుక్స్ ఇంట్రెస్ట్ ఉండొచ్చు, కొంతమందికి ఆడియో బుక్స్ వింటే తొందరగా ఎక్కొచ్చు, అట్లా. సో మిక్స్ చేయండి. ఎప్పుడు టైం దొరికితే అప్పుడు ఫిజికల్ బుక్స్, ఒకవేళ ట్రావెలింగ్ చేస్తున్నారు బుక్ తీసుకోలేదు అని అంటే ఈ బుక్ సమ్మరీస్ మనకి గూగుల్లో కొన్ని యాప్స్లో దొరుకుతాయి, అండ్ కూకు ఎఫ్ఎం, లేకపోతే మనకి యూట్యూబ్లో కూడా మనకు ఒకవేళ బుక్ కంప్లీట్ చేసుకోవడానికి టైం దొరకలేదు అంటే చాలా సమ్మరీస్ ఉంటాయి. మనం బుక్ నేమ్ కొట్టి సమ్మరీ అని కొడితే ఆ బుక్ గురించి డీటెయిల్గా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో మనం జర్నీ చేసేటప్పుడు మనకి ఫిజికల్ బుక్ మర్చిపోయినాము అన్నా, లేకపోతే ప్రతిసారి బుక్ పట్టుకొని చదవడమా, ప్రతిసారి ఈ బుక్ ఫోన్లో చదవడం బోర్ కొడుతుంది, ప్రతిసారి ఆడియో బుక్స్ వినడం బోర్ కొడుతుంది అంటే యూ కెన్ మిక్స్ ఆల్ యువర్ ఫార్మాట్స్. ఇంకా ఎంజాయబుల్గా ఉంటుంది. ఇప్పుడు చదివిన బుక్నే ఒకళ్ళు చెప్తుంటే వినడం, చదివిన బుక్నే ఫోన్లో చదవడం, ఫిజికల్ బుక్ చదవడం, డిఫరెంట్ బుక్స్ కూడా చదవచ్చు, చదివిన బుక్ని కూడా చదవచ్చు. సో ఇది ఇంకా కొంచెం ఎగ్జైటింగ్గా, ఇంట్రెస్టింగ్గా, కొంచెం కొత్తగా ఉంటుంది. మన బ్రెయిన్ కొత్త థింగ్స్ కావాలి కదా ప్రతిసారి. సో ఇట్లనే కొత్తగా ఉంటాయి. హ్యాబిట్ అనేది కూడా ఫామ్ అవుతుంది. మనం కూడా ఇంట్రెస్టింగ్గా, ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యి ఆ గ్యాప్స్ని బయట ఉన్నప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు అట్లా ఫీల్ చేసి కొంచెం ఎగ్జైటింగ్గా చదువుతాం. టిప్ నెంబర్ 6, ఫైండ్ యువర్ రీడింగ్ ఎన్వైర్మెంట్. సో మనం ఎక్కడ కూర్చొని చదువుతున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. డిస్ట్రాక్షన్స్ లేకుండా మంచిగా ఒక క్వైట్ ప్లేస్లో కూర్చొని చదవడం చాలా ఇంపార్టెంట్. సో డిస్ట్రాక్ట్ అవుతున్నారు, నేనైతే ఏం చేస్తా అంటే ఒక బుక్ పట్టుకుంటా, అందులో ఏదో ఒక వర్డ్ నాకు అర్థం కాదు, దాని తర్వాత దాన్ని గూగుల్లో మీనింగ్ ఎత్తుకోవడానికి పోతా, ఆ గూగుల్లో పైన ఏదో నోటిఫికేషన్ వస్తుంది, వాట్సాప్కి పోతా, ఆ నుంచి ఇన్స్టాగ్రామ్కి పోతా. ఇక ఎంతసేపు ఉంటుందో తెలియదు. ఇది చేయడానికి ఏం చేసినా అంటే, నేను వేరే రూమ్లో నా ఫోన్ సైలెంట్లో పెట్టేసి నేను వేరే రూమ్లో పెట్టి నేను చదువుకున్నంతసేపు ఏదైతే నాకు హార్డ్ అనిపిస్తున్నాయి, వర్డ్స్ నాకు అర్థమవుతలేదు అంటే వాటిని అండర్లైన్ చేసుకొని నేను చదివిన తర్వాత వాటిని మీనింగ్ చూసుకుంటా. సో ఇది నాకు కొంచెం బాగా హెల్ప్ అయింది డిస్ట్రాక్ట్ అవ్వకుండా ఉండడానికి. అండ్ ఏంటంటే నా బెడ్రూమ్లో నేను ఒక దగ్గర కూర్చొని, ఒకటే దగ్గర అని కాదు, హాల్లో కూడా ఒక్కొక్కసారి చదువుతా, కానీ మోస్ట్లీ డిస్ట్రాక్షన్స్ ఉండవు నాకు. ఎవరు నన్ను చదివేటప్పుడు మోస్ట్లీ డిస్టర్బ్ చేయరు. సో మీరు కూడా మీకు ఒక ప్లేస్ అనేది పెట్టుకోండి. ప్లేస్ అనేది పెట్టుకుంటే ఇంకా చాలా డిస్ట్రాక్షన్స్ని లిమిట్ చేయొచ్చు. ఒక మంచి క్వైట్ ప్లేస్ అనేది పెట్టుకున్నామనుకో చాలా ప్రశాంతంగా మనం కూడా ఫుల్ అటెన్షన్ ఇచ్చి మంచిగా చదువుకోవచ్చు. సో ఎలాంటి డిస్ట్రాక్షన్స్ ఉన్నాయి, ఇప్పుడు నేను చెప్పినట్టు ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ ఉంటే పక్క రూమ్లో పెట్టేయండి. ఇంకేమైనా సౌండ్ పక్కన వాళ్ళు అరుస్తున్నారు అది అంటే కిటికీలు డోర్లు వేసుకొని క్వైట్గా కూర్చొని చదువుకోండి. సో మనం ఏ ఎన్వైర్మెంట్లో కూర్చొని చదువుతున్నామో అది చాలా ఇంపార్టెంట్. సో దిస్ ఈజ్ వన్ మోర్ గుడ్ టిప్. ఫైనల్ అండ్ 7th టిప్ వచ్చేసి, మేక్ రీడింగ్ బుక్స్ ఫన్ విత్ రివార్డ్స్. సో నేనైతే ఇది ఫాలో చేస్తాను గైస్. ఒకవేళ నాకు ఈరోజు అస్సలు చదవబుద్ధి అవుతుంది, బట్ స్టిల్ నేను చదవాలి, ఎందుకంటే కన్సిస్టెన్సీ ఈజ్ కీ ఫర్ ఎనీథింగ్. సో నాకు అది
ఇబ్బంది అవుతుంది, ఈరోజు మూడ్ లేదు అన్నా కానీ ఓకే నువ్వు ఒక 2 పేజెస్ చదువు, నేను నీకు ఒక 5 స్టార్ చాక్లెట్ కొనిస్తా, లేదంటే వచ్చే సండే మనం డేట్కి పోదాం, నాకు నేను చెప్పుకుంటా. సో అట్లా మనం ఇంత చదివితే ఇంత రివార్డ్స్ ఇద్దాం. కొంతమందికి వెబ్ సిరీస్ చూడడం ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఏదైనా చూడడం ఇష్టం ఉంటుంది. ఎక్కడికన్నా పోదాం అనుకుంటున్న అప్పటి వరకు నేను ఒక స్నాక్ ఇస్తా, నీకు నేను స్నాక్స్ ఇస్తా అని మనకి మనం రివార్డ్స్ ఇవ్వరే ఎందుకు గైస్, మనం ఇవ్వడం మనకి మనం ఇచ్చుకోలేమా? సో అట్లా నేను ఒక చాక్లెట్ ఇస్తాను, నేను ఒక దీని తర్వాత ఒక 10 ఎపిసోడ్స్ ఇది చూస్తా, 2 ఎపిసోడ్స్ ఇది చూస్తా నేను. అట్లా మీరు స్టార్టింగ్ నుంచి కూడా వేసుకోవచ్చు. ఒకవేళ మీకు స్టార్టింగే ఇబ్బంది అవుతుంది ఒక పేజ్ చదవడానికి కూడా, ఒక పేజ్ చదివిన తర్వాత మీరు ఒక మీకేదైనా గిఫ్ట్ ఇస్తా అని మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకొని అది చదివిన తర్వాత మీకు మీరు ఆ రివార్డ్ ఇచ్చుకోండి. చాక్లెటే కావచ్చు, స్నాక్సే కావచ్చు, 5 రూపీస్ చాక్లెట్ కావచ్చు. నేనైతే 5 రూపీస్ 5 స్టార్ చాక్లెట్ ఇచ్చుకునేదాన్ని ముందు నాకు నేను. ఒకవేళ నేను అనుకుంది ఆ రోజు కంప్లీట్ చేస్తే. సో నాట్ అబౌట్ బుక్స్, నేను దేన్నైనా నన్ను ఛాలెంజ్ చేసుకొని నేను ఇది చేస్తే నాకు నేను గిఫ్ట్ ఇచ్చుకుంటా. సో మీరు ట్రై చేయండి ఇన్ డిఫరెంట్ థింగ్స్. మీకు ఒకవేళ నచ్చితే దట్ విల్ మేక్ అస్ సో హ్యాపీ. మనకు అది కంప్లీట్ చేసినామన్న హ్యాపీనెస్ కూడా ఉంటుంది. మనకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, ఓకే నేను కూడా చేయగలను, నేను కూడా చేస్తా అని. ఇంకొకటి మనకు మనం గిఫ్ట్ ఇచ్చుకోవడం వల్ల ఒక సెల్ఫ్ లవ్ అనేది స్టార్ట్ అవుతుంది గైస్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో ఇది ఇంకొక అడిషనల్ టిప్ ఏంటంటే, ఇంకొకటి చాలా హెల్ప్ అవుతుంది ఐ ఫీల్. మీరు మీ ఫ్రెండ్ ఎవరైనా ఇద్దరు ఒకటేసారి ఒక బుక్ కాకపోయినా ఛాలెంజ్ పెట్టుకోండి. లైక్ నేను ఈరోజు ఈ బుక్ ఇది చదవాలనుకుంటున్నా, ఇంత ఉంది, నువ్వు కూడా ఒకవేళ చదవాలనుకుంటున్నావు అంటే మీరు ఇద్దరు కలిసి నువ్వు ఇంత చదివినా నేను ఇంత చదివినా, ఓకే నేను ఈరోజు ఇది నేర్చుకున్నాను ఆమెకు చెప్పడం, అతనికి చెప్పడం, తను ఏదైనా చదివితే మీరు వినడం, ఇంట్రెస్టింగ్ అయినా తెలుసుకోవడం. నేను నా ఫ్రెండ్ మేము చదివిన బుక్స్ గురించి డిస్కస్ చేస్తాం. చాలా ఎగ్జైటింగ్గా నేను చెప్తా, చాలా ఎగ్జైటింగ్గా వింటా, ఇంట్రెస్టింగ్గా వింటా. నా ఫ్రెండ్ కూడా చాలా ఎగ్జైటింగ్గా చెప్తుంది, చాలా ఇంట్రెస్టింగ్గా వింటుంది. సో ఇది మాకు చాలా బాగా అనిపిస్తుంది అనమాట. డిఫరెంట్ బుక్స్ చదివి తనకు తెలియంది నేను, నాకు తెలియంది తను, మేము చెప్పుకుంటూ ఉంటాం. చాలా మంచిగా అనిపిస్తుంది. సో మీరు ఒకవేళ మీకు ఇలాంటి ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళని కూడా తీసుకొచ్చి బుక్స్ చదవండి అని వాళ్ళని గ్రో చేయండి, మీరు గ్రో అవ్వండి. దిస్ యాక్చువల్లీ మేక్స్ బోత్ సో గ్రోయింగ్ ఎవాల్వింగ్ పర్సన్స్. సో మన ఫ్రెండ్స్ కూడా మనతో పాటు మంచిగా లైఫ్లో కొత్తది ఏదైనా నేర్చుకుంటున్నారు అంటే దానికంటే ఇంకా మించిన సంతోషం ఏముంటుంది. సో అట్లా ఇఫ్ యూ ఫీల్ లైక్ కన్సిడరింగ్ దిస్, డూ. You'll be happy, exciting, and your journey will be interesting. So that's all for today guys. I hope మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. మీకు ఏ టిప్ బాగా నచ్చింది, మీరు ఏ టిప్ ఫాలో కావడానికి ఎగ్జైట్ ఉన్నారు, ఏది పక్కా ఫాలో అవుతారు, లెట్ మీ నో ఇన్ ది కామెంట్స్. అండ్ నాకు తెలిసింది, నాకు వర్కౌట్ అయ్యింది, నా ఫ్రెండ్స్కి వర్కౌట్ అయ్యింది, నాకు తెలిసిన వాళ్ళు కొంతమందికి, నేను చూసే కొంతమందికి ఏదైతే వర్కౌట్ అయ్యింది అది రియలిస్టిక్గా ఫాలో అయ్యేలాగా ఉంది అన్నది నేను మీతో షేర్ చేసుకున్నా. సో ఐ ఫీల్ మీరు ఏదైనా ఇందులో ఫాలో అవుతారని. అన్నీ ఫాలో అవ్వకపోయినా కొన్నైనా మీరు తీసుకొని మీకు ఏది సూట్ అవుతుంది అది మీరు చేసుకోండి. అండ్ ఐఎమ్ టెలింగ్ యూ, you'll see changes in yourself and that will make your heart so happy. So don't ఏంటి, don't forget to like, share and subscribe. I'll be back with another amazing content. So bye bye.